Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is chapter 2 polynomials. So in this chapter we will discuss the 1 mark and 2 marks questions. So in the public examination point of view లో మనం 1 mark and 2 marks questions డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ చాప్టర్ 1 సంబంధించి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావడానికి ఛాన్స్ ఉందో ఆ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో వచ్చే 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో మనకి మోస్ట్లీ మనకి 100% ఆఫ్ మార్క్స్ రావాలి అంటే 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే జనరల్ గా మనం ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ మనకి 100 మార్క్స్ రావాలంటే సో హ్యావ్ టు కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో నౌ విల్ సీ ద chapter 2 polynomial. So in that first question, 0 of the polynomial 3x minus 2 is. సో 0 of the polynomial అంటే ఏంటి ఫస్ట్? సో ఇచ్చిన ఏదైతే పాలినామిల్ ఉంటుందో దానికి ఈక్వల్ టు 0 చేస్తే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే 0 ఆఫ్ ది పాలినామిల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 3x minus 2 is equal to 0 చేస్తే సో ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 3x is equal to minus 2 ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ x is equal to 3 ట్రాన్స్పోజ్ చేస్తే 2/3. సో x equal to 2/3 is the 0 of the given polynomial. So our answer is 2/3. Option A is the correct answer. Okay. And next question, second one, match the following for quadratic polynomial. So one quadratic polynomial is given. So the take p of x is equal to 2x square minus 4x minus 4. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్, ఎన్ని జీరోస్ ఉంటాయని. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్ ని మనము సింప్లిఫై చేస్తే గెటింగ్ 2 జీరోస్. ఎందుకు అంటే ద హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉందో అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద టర్మ్ గివెన్ పాలినామిల్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? 2. సో దిస్ ఈస్ ఆర్. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్మ్ p of x is equal to general form of the quadratic polynomial is ax square plus bx plus c. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే వాట్ ఈస్ a వాల్యూ? x square coefficient is 2. వాట్ ఈస్ b వాల్యూ? x coefficient minus 4. వాట్ ఈస్ c వాల్యూ? కాన్స్టెంట్ minus 4. సో sum of the zeros is equal to minus b by is the formula. So that is equal to minus b means minus, b means minus of minus 4 by 2. So 4 by 2, that is equal to 2. So sum of the zeros is 2. So this one also R. Okay, and next product of the zeros is formula. Product of the zeros is equal to c by a. So constant is minus 4 by a is 2. 2 ones, 2 twos. That is equal to minus 2. So answer. Okay. So this is దీని మీద మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అవి గివెన్. సో ఇక్కడ మన క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇచ్చారు, క్యూబిక్ పాలినామిల్ ఇచ్చినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 జీరోస్ ఉంటాయి. ఓకే, సో దిస్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్. సింపుల్. సో ఈ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్. సో వాట్ ఈస్ క్యూబిక్ పాలినామిల్? ఎగ్జాంపుల్ అంటే క్యూబిక్ పాలినామిల్ అంటే ద డిగ్రీ ఈస్ 3 ఆఫ్ ఏ గివెన్ పాలినామిల్ ఆఫ్ ఏ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు కాబట్టి సో దీని ఫస్ట్ మనం ఒక జనరల్ ఫార్మ్ చూద్దాం. ax³
ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ b. ఇది జనరల్ ఫార్మ్. సో highest power is 3 of a term of a given polynomial, that is cubic polynomial. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, మనం సేమ్ జనరల్ ఫార్మ్ యూస్ చేసి మనము ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే 2x స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 p of x is equal. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. సో డిగ్రీ అనేది 3 ఉన్నట్టుగా మనము రాసుకోవచ్చు. సో క్యూబిక్ పాలినామియల్. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే x క్యూబ్ ప్లస్ 5 the take p of x is equal. సో రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఏంటివి, అవన్నీ x స్క్వేర్ కోఎఫిషియంట్ అన్ని కూడా జీరోస్. సో ఇది కూడా మనకి క్యూబిక్ పాలినామియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, ఫోర్త్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది అడ్జసెంట్ గ్రాఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ గ్యారంటీగా ఇస్తాం. సో ఇక్కడ ఒక అడ్జసెంట్ ఫిగర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్, ఇన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతారు. సో ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్. సో గ్రాఫ్ ఎలా ఏ షేప్ లో ఉంటుందంటే పెరాబోలా షేప్. ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి ఆన్సర్స్. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ గ్రాఫ్ షేప్ ఈస్ పెరాబోలా. సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంది, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది అడ్జసెంట్ గ్రాఫ్ అని. ఇన్ని జీరోస్ ఉంటాయి. సో ఏదైతే మనం గ్రాఫ్ ఉందో అడ్జసెంట్ గ్రాఫ్, సో ఆ పెరాబోలా షేప్ అనేది, ఇది పెరాబోలా షేప్. ఈ పెరాబోలా షేప్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే టచ్ అవుతుందో, ఇన్ని చోట్ల టచ్ అవుతుందో అవే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ టచ్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా టచ్ అవుతుంది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 2. ఎన్ని ఉంటాయి? 2. ఓకే, see the next question. Fifth question, find the quadratic polynomial whose sum and product of its zeros are 1/4 and 1/4 respectively. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ గివెన్. ఓకే, అయితే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ take, this is sum of the zeros means alpha plus beta is given. Okay, sum of the zeros and the product of the zeros, alpha beta is equal to 1/. Okay, so find out the quadratic polynomial. So quadratic polynomial. So take p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. This is the general form of the quadratic polynomial. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి, k into x square minus alpha plus beta is given, sum of the zeros 1/4 into x plus product of the zeros 1/4. So here the take the LCM is 4. So here the 4 times 4x square minus 1 time x, here 1 time 1. Okay, so how to get this one? If k is equal to 4 getting cancelled, get the quadratic equation, required quadratic polynomial. So if k is equal to 4, then so quadratic polynomial is equal to 4x square minus x plus 1.
దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు? సో k వాల్యూ 4 తీసుకుంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఇది. ఓకే, సో దిస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఆడడానికి ఛాన్స్ ఎక్కువ. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ కి రావడానికి ఛాన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax square plus bx plus c a not equal to 0, a greater than 0 అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే పారాబోలా షేప్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c a నాట్ ఈక్వల్ టు 0, a గ్రేటర్ దాన్ 0 అన్నారు. a గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఈ పారాబోలా షేప్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు కాబట్టి సో అట్మోస్ట్ 2 zeros ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 zeros ఉంటాయి. ఆ 2 zeros టచెస్ ఆన్ x యాక్సిస్ మీద ఉంటాయి. సో ఫస్ట్ చూద్దాం, a గ్రేటర్ దాన్ 0 అయితే సో టేక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో దిస్ ఈజ్ x, y యాక్సిస్. సో x డాష్, y డాష్. సో పారాబోలా షేప్ ఏ గ్రేటర్ దాన్ అయితే అప్వర్డ్ డైరెక్షన్ లైక్ దిస్, upward which touches the 2 zeros. Suppose a greater than a less than 0 అయిందనుకో, సో మనకు అది ఇవ్వలేదు క్వశ్చన్. ఒకవేళ దీని ప్లేస్ లో a less than 0 ఇస్తే సో y, y డాష్, x, x. సో అప్పుడు డైరెక్షన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్. దిస్ ఇస్ ద డైరెక్షన్. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. ఏ లెస్ దాన్, ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 7th one, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ సూటబుల్ ఆన్సర్ అని. ఓకే, సో మనము లాజిక్ గా మనం ఆన్సర్స్ పెట్టాలి. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కాలం 1, కాలం 2 అన్నాడు. సో కాలం 1 లో లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. సో వాటి యొక్క డయాగ్రామ్స్ ఇచ్చాడు. లీనియర్ పాలినామియల్ యొక్క డయాగ్రామ్ ఐడెంటిఫై చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఐడెంటిఫై చేయాలి, అలాగే క్యూబిక్ పాలినామియల్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఈ సైడ్ చూస్తే అసలు లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ లీనియర్ అంటే పాలినామియల్ ఇస్ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ ఉంటుంది. ఓకే, అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఓన్లీ 1 0, ఓన్లీ ఒక 0 మాత్రమే. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్, సో ఇది పారాబోలా షేప్ లో ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా షేప్ లో ఉంటుంది. సో దట్ పారాబోలా షేప్ which touches the on x axis with 2 zeros, 2 zeros ని టచ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ అంటే హ్యావింగ్ 3 zeros, అంటే x యాక్సిస్ మీద 3 zeros టచ్ అయ్యేది, అంటే 3 చోట్ల మనకి టచ్ అయ్యింది. చూడండి ఒకసారి, లీనియర్ పాలినామియల్. సో ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. సో దిస్ ఈస్ P. లీనియర్ పాలినామియల్ కి ఇదే ఆన్సర్ అవుతుంది, లీనియర్ స్ట్రైట్ లైన్. ఓకేనా? నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటో చూడండి ఒకసారి. సో ద పారాబోలా which touches the 2 zeros on x axis. చూడండి ఒకసారి, ఆన్ x axis ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 0, ఇక్కడ కూడా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆర్. క్యూబిక్ పాలినామియల్, సో 3 zeros, so which touches the 3 places on x axis. So this is x axis, y axis, which touches the 3 places. So 1 place, 2, 3. So Q is the answer. Okay, so if you really like my videos, please like, share and subscribe my channel. Thank you.